బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బస్సులో మొత్తం 35 మంది అయ్యప్ప స్వాములు ప్రయాణిస్తున్నారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ముగ్గురు అయ్యప్ప స్వాములకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్లో గాయపడిన వారిని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు ఎక్కి వస్తున్నాం స్వామి. మేము గుంటూరులో 12 మంది ఎక్కాము. అక్కడి నుంచి వచ్చి గురజాలలో మిగతా స్వామిని ఎక్కించుకొని బయలుదేరి వస్తున్నాం స్వామి. నాకు గూడూరు దాటినాక హైవేలో లారీ హైవే మీద ఆపటాన సైడ్ వేరే బస్సు వచ్చేసరికి బస్సు డ్రైవరు ఆ లారీ తప్పిపోయి సైడ్కి లాగేసాడు. బస్సు పడిపోయింది స్వామి. ఆ లారీ ఆయన నిన్నగా అయిపోయిందంట స్వామి. ఆ స్వామి మరి హైవే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఏదో చేసి బండి సైడ్కి తీసేవాళ్ళు. ఆ బండి అక్కడ ఉంటానా ఇంకా మా ప్రమాదాల శాతం ఇంకా దేవుడు మా ఇంటి చిన్న చిన్న దెబ్బలు తల్లి బయటపడ్డాం స్వామి. 36 మంది ప్రాణానికైతే ఏం హాని జరగలేదు. అందరు సాములు మటుకి బాగా దెబ్బలు బాగా తగిలి చేతులు కొంతమంది చేతులు ఫ్రాక్చర్లు అయ్యి తలకాయ కుట్లు పడ్డాయి. కొంతమందికి బాగా కారణం దెబ్బలు తగిలి స్వామి. చిన్నపిల్లలు అక్కడ ఉన్నారు స్వామి. దాంట్లో ఎక్స్రే దాంట్లో